అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. ఊరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం. మన దేవుని నామము ఉన్నతమైన నామము, అన్ని నామముల కంటే పైనామము. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని ఎవరిని ఏ నామమును ఆయనకు సాటిగా చేయలేం. అందుకనే ఏ పోలికను చేసుకునవద్దు, వాటిని పూజింపవద్దు, వాటికి సాగిలపడవద్దని ఆజ్ఞ ఇచ్చారు. ఆమేన్. అయితే ఈ సత్యాన్ని అందరూ గ్రహించడలేదు. కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు మాత్రమే గ్రహించగలుగుతారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన దేవుడు ఎంత మహోన్నతుడో అనేక అద్భుత కార్యముల ద్వారా, ఆశ్చర్య కార్యముల ద్వారా ఈ లోకానికి చూపించారు. ఆమేన్. అయితే ఆయన సొంత ప్రజలైన ఇజ్రాయేలీలు ఈ సత్యాన్ని గ్రహించక రాళ్లను, విగ్రహాలను పూజించి మార్గంలోనే చనిపోయారు. అయితే మన దేవుడు ఎంత గొప్పవారో, ఎంత సజీవుడైన దేవుడో గ్రహించిన వారు మాత్రమే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించగలిగారు. హల్లెలూయా. ఆయన భూప్రజలందరికీ దేవుడే. అటువంటి దేవుని కలిగిన మనము ఎంతో ధన్యులం. ఆ దేవాది దేవుని ఆరాధించుచు స్తుతించుచు ముందుకు సాగిపోదాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ సత్యాన్ని భూప్రజలందరూ గ్రహించినట్లు వారి మనోనేత్రము వెలిగించమని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మీరే దేవుడునైనా, మీకు సాటి అయిన వారు మరెవరు లేరు. మీరు మహోన్నతుడైన దేవుడివై ఉండి సర్వాన్ని నీ నోటి మాట చేత నడిపించిన దేవాది దేవుడునైనా. అటువంటి దేవుణ్ణి కలిగిన మేము ఎంతో ధన్యులం. ఈ లోకంలో ఈ సత్యాన్ని గ్రహించిన వారు అనేక మంది ఉన్నారు. వారందరి మనోనేత్రం వెలిగించమని, అలాగే మా మనోనేత్రం వెలిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.